గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం గడిచిన వీడియోలో బోరాన్కు సంబంధించినటువంటి కాంపౌండ్స్, అందులో మనకు సిఎస్ఆర్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ క్వశ్చన్స్ ట్రెక్ చేయాలి మనం చూసుకోవాలి అని విశదంగా చూసాం. ఈరోజుటి క్లాస్లో ఈ థర్డ్ టాపిక్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ నెట్ థర్డ్ టాపిక్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఈ థర్డ్ టాపిక్లో ఇప్పుడు బోరాన్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్కు సంబంధించినటువంటి కార్బన్, సిలికాన్లకు సంబంధించినటువంటి కాంపౌండ్స్, ఇందులో మనం సిఎస్ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటి మీద మనం బాగా ట్రెక్ చేయాలి. సో ఈరోజు క్లాస్లో మనం దాన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో 5th గ్రూపు, నెక్స్ట్ 6th గ్రూపు, 7th గ్రూపు, నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్, ఇలా 1 by 1 వీడియో నేను చేస్తాను. తర్వాత ఈ టోటల్గా మనకి ఇంతకుముందు ప్రీవియస్లో సిఎస్ఆర్ నెట్లో ఏ క్వశ్చన్స్ అయితే అడిగాడో వాటి మీద మనం డిస్కషన్ చేద్దాం. అప్పుడు ఈ కంప్లీట్గా మెయిన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద మనకు గ్రిప్ అనేది వస్తుంది. ఏదో నా పరిజ్ఞానంతో మీకు అందిస్తున్నాను. సో ఎప్పట్లాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్ని ఎక్కువ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి తోడ్పాటు పడండి. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది 10 మందికి వెళ్ళాలి, అదే నా కోరిక, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో 10 మంది తెలుసుకోవాలి. ఆ విషయ పరిజ్ఞానం వచ్చినప్పుడు ఏంటంటే దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తాడు, అప్పుడు నాకన్నా ఎక్కువ తెలుసుకోవడానికి తోడ్పడతాడు. సో ఎంఎస్సి సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇప్పుడే కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ వీడియోలని వేరే వాళ్ళకు కూడా అందిస్తారని భావిస్తూ ఇక మన కార్యక్రమంలోకి వెళ్దాం. సో ఈరోజుటి క్లాసులో కార్బన్, సిలికాన్, దాన్ని మనం కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్, కెమిస్ట్రీ ఆఫ్ సిలికాన్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి కార్బన్ చూడండి, ఈ కార్బన్ లేకపోతే మనం లేమంటాం, సింపుల్గా చెప్పాలి అంటే. ఎందుకంటే ఒక్క కార్బన్ను బేస్ చేసుకొనే ప్రస్తుత ప్రపంచాన్ని మనం శాసిస్తున్నాం. ఒక సిలికాన్ను బేస్ చేసుకొనే సో ఈ కార్బన్ని బేస్ చేసుకొని టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దీని మీదనే నిలబడింది. అలానే ప్రస్తుతం మనం ఉపయోగించేటువంటి టెక్నాలజీ అంతా కూడా సిలికాన్ మీదనే నిలబడిందని మనం కెమిస్ట్రీలో గర్వంగా చెప్పుకోవచ్చు. సరే, కార్బన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం దాన్ని డీటెయిల్గా చూస్తాం. మరి ఈ కార్బన్ అనేది ఏంటంటే మనకి 3 ఐసోటోపులుగా లభిస్తుంది: C12, C13, C14. అయితే C12 అనేది 98.5% కన్నా ఎక్కువ లభిస్తుంది. C13 దాదాపు ఒక 15% కన్నా 1.5% కన్నా చాలా తక్కువగా ఉంటుంది. C14 అనేది చాలా తక్కువ మొత్తంలో మనకు లభిస్తుంది. సో విరివిగా లభించేటువంటి ఐసోటోప్ ఏంటంటే C12 అనొచ్చు, కేవలం 1.5% ఏంటంటే C13 అనొచ్చు. చాలా తక్కువ మొత్తంలో లభించేటువంటి ఐసోటోప్ ఏంటంటే C14 అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కార్బన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లోట్రోప్స్ అనేవి మనకు ఎగ్జిబిట్ చేస్తుందని తెలుసు. మరి ఈ కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చూడండి, అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్: ఒకటి గ్రాఫైట్, రెండవది డైమండ్, మూడవది ఫుల్లిరెన్స్. ఇవి మనకు తెలిసినటువంటివే.
గ్రాఫైట్ హెక్సాగోనల్ హనీకూంబ్ లేయర్గా మనకు ఉంటుంది. నెక్స్ట్ డైమండ్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ కాంపోనెంట్ అని మనకు తెలుసు. నెక్స్ట్ C60 C70 ఉన్నటువంటి బక్మిన్స్టర్ ఫుల్లిరెన్స్ అని కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, కార్బన్ నానో ట్యూబ్స్. కార్బన్ నానో ట్యూబ్స్, ఈ కార్బన్ నానో ట్యూబ్లో ఉపయోగించేటువంటి ఒక అల్లోట్రోప్ ఏంట్రా అంటే గ్రాఫీన్. దీన్ని ఏమంటాం మనం? గ్రాఫీన్ అంటాం. చూడండి, ఈ గ్రాఫీన్ని మనం హెక్సాగోనల్ మాదిరే ఉంటుంది. చూడండి, ఈ విధంగానే ఉంటుంది గ్రాఫీన్. ఇటువైపు ఇటువైపు మనం ఇటువైపు నుంచి కూడా దీన్ని ఫోల్డ్ చేయొచ్చు, లేదా ఇటువైపు నుంచి కూడా మనం డయాగోనల్ కూడా మనం ఫోల్డ్ చేయొచ్చు. ఇది 1 atom థిక్ సింగిల్ లేయర్ ఆఫ్ గ్రాఫైట్. అంటే గ్రాఫైట్లో ఉన్నటువంటి కార్బన్ ఒక ఆటమ్ ఉంటుంది కదా, దాని థిక్నెస్ ఉన్నటువంటి ఒక సింగిల్ లేయర్లో మనం దీన్ని తీసుకోవచ్చు గ్రాఫీన్ అనేది. అంటే గ్రాఫైట్లో ఉన్నటువంటి ఒక్క ఆటమ్, ఒక్క కార్బన్ ఆటమ్, ఆ ఆటమ్ పైన ఉన్నటువంటి సింగిల్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ లేయర్ థిక్నెస్గా ఉంటుంది అనమాట. అంటే చాలా చాలా నారో. సో దీన్ని మనం నానో ట్యూబ్ అని అంటాము. సో ఈ నానో ట్యూబ్ని, ఈ కార్బన్ నానో ట్యూబ్ దేంతో మనం తయారవుతుంది అంటే గ్రాఫీన్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ కింద మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రాఫీన్ గురించి మనకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు కార్బన్ అల్లోట్రోప్స్ ఏంటి? గ్రాఫైట్ ఒకటి, డైమండ్ ఒకటి, బక్మిన్స్టర్ ఫుల్లిరెన్ ఒకటి, గ్రాఫీన్ ఒకటి. అంటే 4 రకాలుగా మనం డివైడ్ చేశాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ వన్ గ్రాఫైట్. ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటిదే, అయినా ఇందులో కొంచెం మనం టచ్ చేద్దాం. చూడు, ఈ గ్రాఫైట్ అనేది ఏంటంటే ఒక లేయర్ స్ట్రక్చర్. ఎటువంటి లేయర్ స్ట్రక్చర్ అంటే హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్. అది కూడా ఎట్లా? హనీకూంబ్ అంటే తేనె పట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఈచ్ కార్బన్ ఈజ్ అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్. అంటే కార్బన్ వ్యాలెన్సీ 4 అయితే 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లో కేవలం 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు మాత్రమే బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ అయ్యి మనకు sp2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇది ఒక లేయర్ స్ట్రక్చర్ మాదిరి ఉంటుంది. అది ఎలా? హెక్సాగోనల్ రింగ్గా కలిసిపోయినటువంటి ఒక లేయర్ స్ట్రక్చర్ మాదిరి ఉంటుంది. డిఫరెంట్ లేయర్స్గా ఇది ఉంటుంది. కాబట్టి ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్య ఉన్నటువంటి ఇంటర్ లేయర్ డిస్టెన్స్, ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద 3.35 యాంగ్స్ట్రామ్. 3.35 యాంగ్స్ట్రామ్. కాబట్టి ఇక్కడ లేయర్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అ సాఫ్ట్ నేచర్ అండ్ స్లిప్పరీ నేచర్. నెక్స్ట్ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లో 3 పార్టిసిపేట్ అవుతున్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండి ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి సర్క్యూట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ బెస్ట్ కండక్టర్. సో ఎక్స్ట్రీమ్లీ కండక్టింగ్. One of the electron of each carbon is free to move along the plane of the layer. That's why it is a good conductor of heat and electricity. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రాఫైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ లేయర్ డిస్టెన్స్. నెక్స్ట్ వన్ డైమండ్. సో ఇన్ డైమండ్ ఆల్ ఆటమ్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద హైబ్రిడైజేషన్. సో కార్బన్ వ్యాలెన్స్ ఎంత అన్నాం? 4 అన్నాం. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్. అది డైమండ్లో sp3 అంటున్నాం. గ్రాఫైట్లో అవుట్ ఆఫ్ 4లో 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ అవుతున్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉంది కాబట్టి అక్కడ sp2 అంటున్నాం. ఇక్కడ ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద హైబ్రిడైజేషన్, దేర్ ఫార్ ఇట్ ఈస్ sp3 హైబ్రిడైజేషన్. బాండ్ యాంగిల్ 109.5 degrees.
bond length 1.54 angstrom. It is very hard compound. So it is a 3-dimensional polymeric gain structure. డైమండ్ ఏంటంటే 3-dimensional polymeric gain structure. అక్కడ గ్రాఫైట్ ఏంటంటే హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్. హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్, పాలిమరిక్ హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ డైమండ్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా చాలా ఎక్కువ. సో ఎంత ఎక్కువ అంటే 4500 కెల్విన్ వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ C60. దీన్నే మనం C60, C70 ఫుల్లిరియన్స్ అన్నాం కాబట్టి వీటిలో C60 అనేది ఏంటంటే బక్మినిస్టర్ ఫుల్లిరియన్ అంటాం. ఈ C60 బక్మినిస్టర్ ఫుల్లిరియన్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిఎస్ఆర్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ C60లో కార్బన్ 60లో ఏ టైప్స్ రింగ్స్ అనేటివి ఉన్నాయి? పెంటగాన్ రింగ్స్, హెక్సగాన్ రింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఈ పెంటగాన్ రింగ్స్ అనేటివి ఏంటంటే 12 ఉంటాయి. హెక్సాగాన్స్ రింగ్స్ ఎన్ని ఉంటాయి అంటే 20 ఉంటాయి. సో 20 హెక్సాగాన్, 12 పెంటాగాన్స్ రింగ్స్తో ఉన్నటువంటి ఈ ఫుల్లిరియన్ని మనం కార్బన్ 60 బక్మినిస్టర్ ఫుల్లిరియన్ అంటాం. ఈ C60లో ఈ పెంటగాన్స్, హెక్సాగాన్స్ నంబర్ ఇంపార్టెంట్. నంబర్ చూడండి, ఇక్కడ మనం ఇది చూసాం. ఇదేంటి? పెంటా, 5 కార్బన్స్ ఉన్నటువంటి రింగ్. దీని చుట్టూ ఏంట్రా అంటే హెక్సా 6 హెక్సాగాన్. అంటే ఇది ఒక ఫుట్బాల్ స్ట్రక్చర్ మాదిరి ఉంటుంది. ఫుట్బాల్ స్ట్రక్చర్ మాదిరి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఈ సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు అడగవలసింది ఏంటంటే నంబర్ 1 వీటి యొక్క రింగ్స్ నంబర్. పెంటగాన్స్ 12 అనాలి, హెక్సాగాన్స్ 20 ఉండాలి. ఇది ఒక్కోసారి ఏంటంటే ఉల్టా ఇస్తాడు, 20 పెంటగాన్స్ అంటాడు, 12 హెక్సాగాన్స్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ C60 ఐసోటోప్, ఈ అల్లోట్రోప్? దీని మీద అడగడానికి ఆస్కారం ఉంది. సో ఈ పెంటగాన్లో కార్బన్ కార్బన్ బాండ్ లెంత్ ఎంత? 1.46 యాంగ్స్ట్రామ్. హెక్సాగాన్లో ఈ కార్బన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి దీని యొక్క బాండ్ లెంత్ 1.38 యాంగ్స్ట్రామ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెంటగాన్లో ఉన్నటువంటి ఈ బాండ్ లెంత్ 1.46, హెక్సాగాన్లో డబుల్ బాండ్ మైగ్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ బాండ్ లెంత్ అనేది సింగిల్ బాండ్ కన్నా డబుల్ బాండ్కి కొంచెం తక్కువ, 1.38 యాంగ్స్ట్రామ్. చూడండి, రింగ్స్ చూసినప్పుడు మనకేంటంటే ఈ పెంటగాన్ లోపల వైపు మనకు రావడం లేదు, వెలుపల వైపుకే డబుల్ బాండ్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. చూడండి, ఏ దాన్ని తీసుకున్నా మనం స్ట్రక్చరు తీసుకున్నప్పుడు చూడండి, ఇటువైపు ఒక డబుల్ బాండ్ వచ్చింది, ఇటు డబుల్ బాండ్ వచ్చింది, ఇటు డబుల్ బాండ్ వచ్చింది, ఇటు డబుల్ బాండ్ వచ్చింది. అంటే వెలుపలి వైపుకు పెంటగాన్ యొక్క వెలుపల వైపు డబుల్ బాండ్తో లింక్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇన్నర్ సైడ్కి వచ్చేసరికి ఈ పెంటగాన్లో బాండ్ లెంత్ అనేది 1.46 గాను, అలానే ఈ హెక్సాగాన్లో వచ్చేసరికి 1.38 యాంగ్స్ట్రామ్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు మనకు చాలా ఇంపార్టెంట్. సో C60 అనేది 12 పెంటగాన్స్, 20 హెక్సాగాన్స్తో నిర్మితమై ఉంది. మరి ఈ C60లో మనకు 20 హెక్సాగాన్స్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి అందులో డబుల్ బాండ్స్ ఉంది కాబట్టి ఈ డబుల్ బాండ్స్ ఉన్నటువంటి ఈ కార్బన్ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. చూడండి, ఒకటి H2 హైడ్రోజన్తో రియాక్షన్ జరిగితే
అక్కడ డబుల్ బాండ్ దగ్గర పోయి సింగిల్ బాండ్గా 2 హైడ్రోజన్లు యాడ్ అవుతాయి. ఒకటి. నెక్స్ట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఓజనాలిసిస్ జరుగుతుంది, ట్రైఓజనైడ్. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏంట్రా అంటే సైక్లోపెంటాడయీన్ అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డీల్స్ ఆర్డర్ రియాక్షన్ మాదిరి జరగడానికి పాసిబిలిటీ ఉంది. డీల్స్ ఆర్డర్ డయిన్ డైనోఫైల్స్. నెక్స్ట్ అలానే బెంజైన్. సో బెంజైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బాండ్, బక్మిన్స్టర్ ఫుల్లిరిన్లో ఉన్నటువంటి డబుల్ బాండ్ అక్కడ ఏమవుతుందంటే అడిషన్ రియాక్షన్ జరిగి మనకు ఒక అడక్ట్ ఏర్పడడానికి పాసిబిలిటీ ఉంది. అంటే C60 ఐసోటోప్ కెమికల్ రియాక్షన్లో కూడా పార్టిసిపేట్ కావడానికి ఆస్కారం ఉంది. మరి ఇక్కడ పార్టిసిపేట్ అవుతుంది అంటే తప్పనిసరిగా అక్కడ డబుల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? హెక్సాగాన్ రింగ్లో ఉన్నాయి కానీ పెంటగాన్ రింగ్లో లేవు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో అవి అల్లోట్రోప్కి సంబంధించినటువంటి మ్యాటర్. సో ఈ అల్లోట్రోప్స్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే C60, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతావన్నీ మనకు లోయర్ సెక్షన్లో కూడా వచ్చేసాయి కాబట్టి వాటి మీద గ్రాఫైట్, డైమండ్ దాని మీద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గ్రాఫీన్ కొత్తగా ఉంది కాబట్టి ఆ గ్రాఫీను C60 ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక ఈ కార్బన్ యొక్క కాంపౌండ్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ ప్లస్ స్టీమ్ వాటర్తో 900 to 1200 కెల్విన్ దగ్గర హీట్ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటాం? వాటర్ గ్యాస్. అలానే మీథేన్ ప్లస్ వాటర్ 1000 నుంచి 1100 కెల్విన్కి హీట్ చేస్తే మనకు CO ప్లస్ 3H2 అనేది ఏర్పడుతుంది. సో దీన్ని స్టీమ్ రిఫార్మింగ్ అంటాం. పైదాన్ని మనం కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. C+H2O ఆ రియాక్షన్ కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. దీన్ని మనం మీథేన్ ప్లస్ వాటర్ స్టీమ్ రిఫార్మింగ్ అంటాం. నెక్స్ట్ మీథేన్ ప్లస్ ఆక్సిజన్ పార్షల్ ఆక్సిడేషన్ చేసినట్లయితే, కంప్లీట్గా ఆక్సిడేషన్ కాకుండా పార్షల్ ఆక్సిడేషన్ చేసినట్లయితే మన కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతుంది. అంటే కార్బన్ మోనాక్సైడ్ రావడానికి సంబంధించినటువంటి రియాక్షన్. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపౌండ్ ఆఫ్ కార్బన్. మరి ఇలా వచ్చినటువంటి ఈ కార్బన్ మోనాక్సైడ్ హైలీ పాయిజన్ అని మనకు తెలుసు. సో కార్బన్ మోనాక్సైడ్ అనేది బ్లడ్తో కనుక రియాక్షన్ జరిగిందంటే కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి CO ఈజ్ ఏ పాయిజనస్ సబ్స్టెన్స్. ఇక రెండవ కాంపౌండ్ చూసినట్లయితే కార్బన్ డయాక్సైడ్. మరి ఈ CO2 కార్బన్ డయాక్సైడ్ ఇట్ ఈజ్ ఏ లీనియర్ మాలిక్యూల్, sp హైబ్రిడైజేషన్. ఓకే, sp hybridization and the bond angle is 180 degrees. మరి ఇటువంటి ఈ CO2 అనేది ఏంటంటే కార్బన్ కంప్లీట్ ఆక్సిడేషన్ చేసినట్లయితే మనకు కార్బన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ కెమికల్ ప్రాపర్టీస్, ఆల్కైల్ లిథియంతో హైడ్రోజన్తో కనుక రియాక్షన్ జరిపినట్లయితే మనకు మిథైల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్ ఏర్పడుతుంది. అలానే ఈ కార్బన్ డయాక్సైడ్ను ఫీనాల్తో NaOHతో రియాక్షన్ జరిపినట్లయితే మనకు ఫీనాల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ పై సోడియం వస్తుంది. అలానే CO2 NaOH వలన మనకు COO-Na అనేది ఏర్పడుతుంది. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే మనకేంటంటే సలిసిలిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ కార్బన్ డయాక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, యాసిడ్. కాబట్టి ఇది బేస్ అయినటువంటి అమ్మోనియాతో రియాక్షన్ జరిగితే మనం అమ్మోనియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. దీన్ని కొద్దిగా హీట్ చేసినట్లయితే మనకు యూరియా ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతుంది.
ఇదే కార్బన్ డయాక్సైడ్ను NaOHతో రియాక్షన్ జరిపితే సోడియం కార్బోనేట్ Na2CO3 అనేది ఏర్పడుతుంది. ఇదే CO2ను ఇపాక్సైడ్తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు ఈ విధమైనటువంటి కాంపౌండ్ అనహైడ్రైడ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఒక్క క్వశ్చన్, కార్బన్ మోనాక్సైడ్ NaOHతో రియాక్షన్ జరిపి మనకేం ఏర్పడుతుంది? సోడియం ఫార్మేట్ ఏర్పడుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. NaOH కార్బన్ మోనాక్సైడ్తో రియాక్షన్ జరిపి ఇక్కడ ఏమంటారంటే NaOH ప్లస్ CO2 లేదా CO2 ప్లస్ NaOH గివ్స్ రైస్ టు కాంపౌండ్. CO plus NaOH gives rise to Y compound. What is X and Y? సో X వచ్చేసి మనకు సోడియం కార్బోనేట్ అంటాం, Y వచ్చేసి సోడియం ఫార్మేట్. లేదా వాట్ ఈస్ ద IUPAC నేమ్? వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ Y? సోడియం మిథనోయేట్. సోడియం మిథనోయేట్. ఇది కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్తో రెండిటితో ఉన్నటువంటి NaOH రియాక్షన్. అది కాంపిటీషన్లో ఒకసారి అడిగాడు దాన్ని, అందుకే దాన్ని ట్రెస్ చేశాను నేను ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, కార్బైడ్స్. కార్బైడ్స్ అంటే కార్బన్ ఉన్నటువంటి మెటల్ కార్బన్, దాన్ని మనం కార్బైడ్స్ అంటాం. సో ఈ కార్బైడ్స్ అనేటివి ఏంటంటే రకరకాలుగా ఉంటాయి. ఒకటి అయానిక్ కార్బైడ్ ఆర్ సాల్ట్ లైక్ కార్బైడ్స్. నెక్స్ట్ కోవలెంట్ కార్బైడ్స్. నెక్స్ట్ ఇంటర్స్టీషియల్ కార్బైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బైడ్స్ కింద చూసుకున్నట్లయితే మనం అల్యూమినియం కార్బైడ్, బెరీలియం కార్బైడ్, లిథియం కార్బైడ్, ఓకే. సో బెరీలియం కార్బైడ్, అల్యూమినియం కార్బైడ్, బెరీలియం అండ్ అల్యూమినియం బోత్ ఆర్ అండర్ డైగోనల్ రిలేషన్ కాబట్టి డైగోనల్ రిలేషన్లో ప్రాపర్టీస్ ఆర్ సేమ్ అంటాం కాబట్టి, సిమిలర్ అంటాం కాబట్టి, బెరీలియం కార్బైడ్ కానీ అల్యూమినియం కార్బైడ్ని కానీ మనం హైడ్రాలసిస్ చేస్తే మనకు మీథేన్ వస్తుంది కాబట్టి వీటిని మనం మిథనాయిడ్స్ అంటాం. సో అల్యూమినియం కార్బైడ్, బెరీలియం కార్బైడ్ undergoes hydrolysis to give methane gas only. Therefore, these two carbides are called methanides. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కాల్షియం కార్బైడ్ను మనం హైడ్రాలసిస్ చేస్తే అసిటిలీన్ వస్తుంది. కాల్షియం కార్బైడ్ను హైడ్రాలసిస్ చేస్తే అసిటిలీన్ వస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం కార్బైడ్ను హైడ్రాలసిస్ చేస్తే మనం హైడ్రాలసిస్ చేస్తే మనకు వచ్చేటువంటి కాంపౌండ్ ఏంటంటే ప్రొపైన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రొపైన్ అనేది వస్తుంది. కాల్షియం కార్బైడ్ అయితే అసిటిలిన్ వస్తుంది, మెగ్నీషియం కార్బైడ్ అయితే ప్రొపైన్ వస్తుంది. అదే అల్యూమినియం కార్బైడ్, బెరీలియం కార్బైడ్ రెండింటిని హైడ్రాలసిస్ చేస్తే మనకు మీథేన్ మాత్రమే వస్తుంది కాబట్టి వాటిని మిథనాయిడ్స్ అంటారు. సో ఈ కార్బైడ్లు వచ్చినప్పుడు దీని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. చూడండి, ప్రీవియస్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్, C60 హ్యాస్, ఇంతకుముందే మనం డిస్కషన్ చేశాం కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చెప్పచ్చు. 12 పెంటాగాన్స్, 20 హెక్సాగాన్స్. 12 పెంటాగాన్స్ అండ్ 20 హెక్సాగాన్స్. చూసామా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రియాక్షన్ ఆఫ్ అల్యూమినియం కార్బైడ్ విత్ వాటర్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్. ఇంతకుముందే చెప్పాం కదండి, బెరీలియం కార్బైడ్ కానీ అల్యూమినియం కార్బైడ్ కానీ మనం హైడ్రాలసిస్ చేస్తే మనకు మీథేన్ మాత్రమే వస్తుంది. అందుకే ఈ రెండింటిని మనం మిథనాయిడ్స్ అంటున్నాము. సో ఆన్సర్ ఏంటి? మీథేన్. చూడండి, అల్యూమినియం కార్బైడ్ అండర్గోస్ హైడ్రాలసిస్, methane plus aluminum hydroxide. Beryllium carbide undergoes hydrolysis to give methane and beryllium hydroxide. That's why these two are called methanides. Clear?
ఓకే. ఇక్కడ నెక్స్ట్ అది కార్బన్కు సంబంధించినటువంటి కాంపౌండ్స్. ఇక్కడ నెక్స్ట్ సిలికాన్, కెమిస్ట్రీ ఆఫ్ సిలికాన్. సో న్యాచురల్లీ silicon combined with oxygen, that is SiO2. SiO2ను మనం ఏమంటామంటే సిలికా అంటాం. సిలికా ఈజ్ నథింగ్ బట్ శాండ్. శాండ్నే మనం ఏమంటామంటే సిలికా, ఇసుక. అందుకే సెకండ్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ in the earth crust, సిలికా. ఫస్ట్ వన్ ఏంటి? ఆక్సిజన్. ఎర్త్ క్రస్ట్లో మనం మాట్లాడుతుంది. సో ఎర్త్ క్రస్ట్లో ద మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ అన్నప్పుడు ఏంటంటే ఆక్సిజన్. సెకండ్ మోస్ట్ ఎవర్రా అంటే సిలికాన్. ఎందుకంటే ఈ సిలికాను ఆక్సిజన్తో కలిసిపోయింది. చూడు, వీడు సిలికాన్ సెకండ్ ర్యాంకర్ అయితే ఫస్ట్ ర్యాంకర్ ఎవరు అంటే ఆక్సిజన్. ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ ఇద్దరిని కలిపితే మనకు వచ్చేది ఏంటంటే ఇసుక. అందుకే ఎక్కడ పోయినా మనకు ఇసుక అనేది ఉంటుంది. ఆ ఇసుక అనేది ఏదో కాదు, SiO2. ఇట్ ఈస్ ఎ పాలిమెరిక్ గెయిన్ స్ట్రక్చర్. SiO2. CO2 ఈజ్ ఎ గ్యాస్, బట్ SiO2 ఈజ్ ఎ సాలిడ్. CO2లో sp హైబ్రిడైజేషన్ విత్ పై బాండ్స్ ఉంటే SiO2లో sp3 హైబ్రిడైజేషన్ విత్ ఓన్లీ సిగ్మా బాండ్స్. అందుకే అది గ్యాస్, ఇది సాలిడ్, హార్డ్. ఓకే, రైట్. సో ఈ SiO2లో నుంచి ఇప్పుడు సిలికాన్ను మనం బయటికి తీయాలి. దాన్నే మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సిలికాన్. మరి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సిలికాన్ అంటే ఏంటి? సిలికాన్ ఎక్కడ ఉందో ఆ ఉన్నటువంటి కాంపౌండ్స్ను మనం తీసుకోవాలి. దట్ ఈజ్ శాండ్. శాండ్లో సిలికాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అందులో నుంచి మనం సిలికాన్ను బయటికి తీయాలి. ఎట్లా తీయాలి? కార్బన్తో రియాక్షన్ జరపాలి. ఎట్లా? ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ గుండా పంపాలి. అంటే హై టెంపరేచర్ ఇవ్వాలి. అందుకే మనం ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇచ్చినట్లయితే ఫెర్రోసిలికోన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. ఫెర్రోసిలికోన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ అంటే అందులో ఐరన్ అనేది ఇంప్యూరిటీగా ఉంటుంది. ఆ ఇంప్యూరిటీ సిలికాన్ ఉన్నటువంటి దాన్ని మనం ఫెర్రోసిలికాన్ అంటాం. ఆ ఫెర్రోసిలికాన్ నుంచి మనం సిలికాన్ని బయటికి తీస్తాం. మరి ఈ కార్బన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్తో అఫినిటీ ఎక్కువ కాబట్టి ఆక్సిజన్ను బయటికి తీసేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ రూపంలో వెలుపలికి వెళ్ళిపోతుంది. ఇలా వచ్చినటువంటి ఫెర్రోసిలికాన్ను క్లోరిన్తో కానీ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కానీ రియాక్షన్ జరిపితే మనకేమొస్తుంది? సిలికాన్ టెట్రాక్లోరైడ్ ఏర్పడుతుంది, లేదా హైడ్రోజన్ సిలికాన్ ట్రైక్లోరైడ్ అనేది ఏర్పడుతుంది, HSiCl3. ఇలా క్లోరిన్తో రియాక్షన్ జరపడం వల్ల ఆ ఫెర్రోసిలికాన్లో ఉన్నటువంటి ఫెర్రస్ను మనం సపరేట్ చేయవచ్చు. ఇక వచ్చినటువంటి ఈ సిలికాన్ టెట్రాక్లోరైడ్ నుంచి మనం సిలికాన్ను పొందవచ్చు. ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిలికాన్లో ఏంటంటే పాలిమర్స్ ఆఫ్ సిలికాన్. ఈ పాలిమర్స్ ఆఫ్ సిలికాన్నే మనం ఏమంటామంటే సిలికేట్స్ రూపంలో మనం చెప్పవచ్చు. ఈ సిలికేట్స్ రకరకాలుగా ఉంటాయి. ఆ సిలికేట్స్ యొక్క స్ట్రక్చర్, అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ సిలికాన్కి మధ్య ఉన్నటువంటి బాండింగ్, వీటన్నిటి కూడా మనం డిస్కషన్ చేయాలి. ఫస్ట్ వన్ సిలికేట్స్. పాలిమర్స్ ఆఫ్ సిలికాన్లో ఉన్నటువంటిది ఫస్ట్ వన్ ఏంటంటే సిలికేట్స్.
ఈ సిలికేట్స్ అనేటివి ఏంటంటే టెట్రాహైడ్రల్ యూనిట్స్గా మనకు ఉంటుంది. ఈ సిలికేట్ యొక్క జనరల్ ఫార్ములా కనుక తీసుకున్నట్లయితే SiO4 రూపంలో ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంట్రా అంటే 4 ఆక్సిజన్ ఆటమ్స్ కాబట్టి సెంటర్లో ఇది సిలికాన్ అనుకున్నట్లయితే ఇది ఒక ఆక్సిజన్తో, నెక్స్ట్ ఇది ఒక ఆక్సిజన్తో, ఇది ఒక ఆక్సిజన్తో, ఇది ఒక ఆక్సిజన్తో, మొత్తం టెట్రాహైడ్రల్ చూడండి ఇది సిలికాన్, ఇది సెంట్రల్ ఆటమ్ సిలికాన్ కాబట్టి బ్లాక్తో చుక్క పెట్టినటువంటిది ఏంటంటే ఇది సిలికాన్. దీని మీద ఉన్నటువంటి ఆక్సిజన్ ఏంటంటే ఇది. ఇక రిమైనింగ్ ఆక్సిజన్స్ ఏంటంటే ఇవి మనం చూసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్, సెకండ్ ఆక్సిజన్, థర్డ్ ఆక్సిజన్, ఫోర్త్ ఆక్సిజన్. చూడండి 1 2 3 4 ఆక్సిజన్స్. సో ఇదంతా కూడా ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి టెట్రాహైడ్రల్ యూనిట్ అంటాం. టెట్రాహైడ్రల్ యూనిట్. Now classification of silicates. On the basis of number of oxygen atom shared per tetrahedral units, దాన్ని మనం Xతో మనం చూపించవచ్చు. సో on the basis of number of oxygen atoms shared per tetrahedral unit, అంటే ఒక టెట్రాహైడ్రల్ యూనిట్కి ఇంకో టెట్రాహైడ్రల్ యూనిట్కి మధ్య షేర్ అయ్యేటువంటి ఈ యూనిట్స్ నంబర్ని మనం ఎక్స్తో మనం చూపిస్తాం కాబట్టి ఈ ఎక్స్ నంబర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఆర్థోసిలికేట్. చూడండి ఫస్ట్ వన్ ఆర్థోసిలికేట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది లింక్ ఉండదు. చూడండి ఇక్కడ ఒక టెట్రాహైడ్రల్ యూనిట్ ఉంది. చూడండి ఇది ఒక టెట్రాహైడ్రల్ యూనిట్, ఇది ఒక టెట్రాహైడ్రల్ యూనిట్, మధ్యలో ఏంట్రా అంటే మెటల్ ఆటమ్ అనేది ఉంటుంది. చూడండి Mn+, ఇలా లెంత్ కింద ఉన్నట్లయితే దీన్ని ఆర్థోసిలికేట్ అంటాం. నెక్స్ట్ రెండవది పైరోసిలికేట్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక టెట్రాహైడ్రల్ యూనిట్కి ఇంకో టెట్రాహైడ్రల్ యూనిట్కి మధ్యలో కేవలం ఒకే ఒక ఆక్సిజన్ అనేది లింక్గా ఉంటుంది. ఉంటే దాన్ని మనం పైరోసిలికేట్ అంటాం. ఇక్కడ చూడండి మెటల్ ఆటమ్ మాత్రమే ఉంది కానీ ఆక్సిజన్కి లింక్ లేదు. మెటల్కి ఆక్సిజన్కి లింక్ ఉంటుంది. ఇక్కడ మెటల్కి ఆక్సిజన్కి లింక్ ఉంటుంది కానీ ఒక టెట్రాహైడ్రల్ యూనిట్ ఇంకో టెట్రాహైడ్రల్ యూనిట్ రెండు డైరెక్ట్గా ఆక్సిజన్తో మనకు లింక్ లేదు. సో బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ బాండింగ్ విత్ సిలికేట్స్, ద సిలికేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో ఆర్థోసిలికేట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దెర్ ఇస్ నో లింక్ అట్ ఆల్ ఆక్సిజన్. పైరోసిలికేట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అంటే ఒక ఆక్సిజన్తో లింక్ ఉంటుంది. చూడండి ఎట్లా, ఇది ఒక సిలికేటు, ఇది ఒక సిలికేటు, ఈ రెండు కలిసి మధ్యలో ఒక ఆక్సిజన్తో షేర్ అయినాయి. చూడండి SiO4, ఇది SiO4, మధ్యలో ఒక ఆక్సిజన్. సో షేర్డ్ విత్ 1 ఆటమ్, ఆక్సిజన్ ఆటమ్. కాబట్టి దీన్ని మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. కాబట్టి దీన్ని పైరోసిలికేట్ అంటాం. సో ఇక్కడ టోటల్గా ఎన్ని సిలికాన్లు ఉన్నాయి? 2 సిలికాన్లు ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఛార్జ్ ఎంత అవుతుంది? 1 2 3 1 2 3 3 + 3 6 Si2O7 6-. Simple repeating unit in pyrosilicate is Si2O7-6. చూడండి ఇది ఆక్సిజన్ కంప్లీట్గా 2 యూనిట్లు షేర్ అయింది కాబట్టి దీనికి ఏ ఛార్జ్ లేదు. ఇక్కడ ఒక ఛార్జ్, 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 ఇక్కడ ఒక ఛార్జ్. ఎస్, ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ పైరోసిలికేట్.
ఇక నెక్స్ట్ వన్ సైక్లిక్ సిలికేట్స్. ఈ సైక్లిక్ సిలికేట్లో x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 టెట్రాహైడ్రల్ యూనిట్స్ అనేటివి ఏంటంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. చూడండి ఇక్కడ ఉన్నటువంటిది ఒక సైక్లిక్ సిలికేట్ చూపించాను, ఇక్కడ ఒక సైక్లిక్ సిలికేట్ చూపించాను. అంటే 3 టెట్రాహైడ్రల్ యూనిట్స్తో ఒకటి, 4 టెట్రాహైడ్రల్ యూనిట్స్తో ఒక సైక్లిక్ కాంపౌండ్. సో 3 టెట్రాహైడ్రల్ యూనిట్స్ దీన్ని తీసుకున్నట్లయితే ఇది 1 అనుకున్నాం, చూడండి ఇది 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం, ఇది 3 అనుకున్నాం. నీ ఇష్టం, ఎనీ 2 ఈ రెండింటి మధ్య కావచ్చు, ఈ రెండింటి మధ్య కావచ్చు, ఈ రెండింటి మధ్య కావచ్చు. షేరింగ్ అనేది మనకి ఏంటంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్తో షేర్ జరిగి మనకి ఇలా సైక్లిక్ అనేది ఏర్పడింది కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ టు 2. అలానే టెట్రా అంటే 4 సిలికేట్ యూనిట్స్ కనుక అయినట్లయితే అంటే ఇది ఒక టెట్రాహైడ్రల్ యూనిట్, ఇది ఒక టెట్రాహైడ్రల్ యూనిట్, ఇది ఒక టెట్రాహైడ్రల్ యూనిట్, ఇది ఒక టెట్రాహైడ్రల్ యూనిట్. ఏదన్నా తీసుకో 1 2 3 4 తీసుకున్నప్పుడు ఈ సిలికేట్ మధ్యలో 2 ఉన్నాయి, ఈ సిలికేట్ మధ్యలో 2 ఉన్నాయి, ఈ సిలికేట్ మధ్యలో 2 ఆక్సిజన్లు వచ్చినాయి, ఈ రెండింటి మధ్య కూడా 2 వచ్చినాయి. అన్ని కలిసి మనకు సైక్లిక్ అనేది ఏర్పడింది కాబట్టి ఈ సైక్లిక్లో చూసుకున్నప్పుడు రెండింటి మధ్యలో మనకేంటంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేటివి షేర్ జరిగి ఇలా సైక్లిక్ ఏర్పడింది కాబట్టి సో ఈ రెండింటిని మనం ఏంటంటే షేరింగ్ అన్నట్లు మనం చూసుకోవచ్చు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి వీటిని మనం సైక్లిక్ సిలికేట్స్ అన్నాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే చైన్ సిలికేట్స్. సైక్లిక్ అయిపోయింది, ఇప్పుడు చైన్ సిలికేట్ అంటే ఒక లెంత్ చైన్గా ఉండాలి. అంటే ఒక టెట్రాయిడల్ యూనిట్ ఇంకో టెట్రాయిడల్ యూనిట్ ఏంటంటే ఒక పొడుగాటి చైన్గా గనక ఏర్పడినట్లయితే దాన్ని మనం చైన్ సిలికేట్స్ అన్నాం. ఇవి రకరకాలు. అందులో ఒకటి ఏంటంటే సింగిల్ చైన్ అంటే ఒకే చైన్గా ఉండాలి, సింగిల్ చైన్ సిలికేట్. చూడండి ఈ సింగిల్ చైన్ సిలికేట్లో x ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. 1 2 1 2 1 2 ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్తో లింక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. చూడండి ఇదంతా ఒక టెట్రాయిడల్ యూనిటా, 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 ఇదంతా ఒక టెట్రాయిడల్ యూనిటా. సో లింక్కి వచ్చినప్పుడు మనకేంటంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేటివి ఏంటంటే షేర్ అవుతున్నాయి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఏంటి, అది సైక్లిక్ కావచ్చు, చైన్ కావచ్చు. సైక్లిక్లో కూడా x ఈజ్ ఈక్వల్ టు 2నే ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే సైక్లిక్ ఈజ్ ఈక్వల్ టు చైన్ అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2నే ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు సైక్లిక్ సిలికేట్ రావచ్చు, చైన్ సిలికేట్స్ రావచ్చు. సో సైక్లిక్ సిలికేట్స్లో మళ్ళీ ఏంటంటే ట్రైమర్ రావచ్చు, టెట్రామర్ రావచ్చు. అలానే చైన్ సిలికేట్స్లో కూడా ఏంటంటే సింగిల్ చైన్ కావచ్చు, డబుల్ చైన్ కావచ్చు. సింగిల్ చైన్, డబుల్ చైన్. చూడండి ఈ చైన్ అని సింగిల్ చైన్ అనేది కిందికి పైకి ఇలా రావచ్చు, లేదా పైనే ఉండొచ్చు. ఇట్లా చైన్ ఒక చైన్ మాదిరి ఏర్పడుతుంది. సో మినిమం 2 ఆక్సిజన్స్. సో x ఈజ్ ఈక్వల్ టు 2. ఇక డబుల్ చైన్ అంటున్నాం. డబుల్ చైన్ చూడండి 1 ఫస్ట్ చైన్, రెండవది 1 అంటే పైన ఉన్నది ఏంటంటే ఒక చైను, కింద ఉన్నటి ఇంకో చైను, 2 కలిసి మనకు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏ చైన్ తీసుకున్నా ఆక్సిజన్ ఆటమ్స్ ఏంటంటే 2 2 1 2 1 2 1 2 ఇట్లా వస్తుంది. ఇక్కడ కూడా 1 2 1 2 1 2 లేదా 1 2 లేదా 1 2 లేదా 1 2 ఇట్లా లింకింగ్.
కాబట్టి X is equal to 2 డబుల్ చైన్ సిలికేట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఈ డబుల్ చైన్ సిలికేట్లో రిపీటింగ్ యూనిట్స్ మధ్యలో కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రిపీటింగ్ యూనిట్స్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ డాటెడ్ లైన్స్ గీసాను, ఇక్కడ డాటెడ్ లైన్స్ గీసాను. ఇది మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ రింగ్ అనుకున్నట్లయితే, సెకండ్ రింగ్, ఇది థర్డ్ రింగ్, ఇది ఫోర్త్ రింగ్. చూడండి, ఇది ఫస్ట్ రింగ్, ఇది సెకండ్ రింగ్, ఇది థర్డ్ రింగ్, ఇది ఫోర్త్ రింగ్. అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 రింగ్స్. సో ఫస్ట్ రింగ్ చూడండి, ఇది ఫస్ట్ రింగ్. ఈ ఫస్ట్ రింగ్ ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం, ఇది సి అనుకున్నాం. ఓకే, ఇది సెకండ్ రింగ్ అనుకున్నట్లయితే ఇది ఆల్రెడీ సి వచ్చేసింది కాబట్టి ఇది డి, ఇది ఈ. ఓకే, ఇక థర్డ్ రింగ్ అనుకున్నట్లయితే ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి, ఇది జి అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇది ఫోర్త్ రింగ్ ఉన్నట్లయితే ఆల్రెడీ బి ఉంది కాబట్టి ఇది ఎఫ్, ఇది జి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రింగ్ 1, రింగ్ 2, ఇది రింగ్ 1, రింగ్ 2, ఈ రెండు చూసినట్లయితే రింగ్ 1, రింగ్ 2 హ్యాస్ 3 ఆక్సిజన్ ఆటమ్స్. అట్లా 1, 2, 3 ఆక్సిజన్ ఆటమ్ షేర్డ్ ఫర్ టెట్రాహెడ్రల్ యూనిట్. చూసుకోండి, ఇటువైపు ఉన్నటువంటిది ఇది 1, ఇది 2 అన్నప్పుడు ఏంటంటే మధ్యలో ఒక ఆక్సిజన్ ఆటమ్ షేర్ ఉంది. ఇక్కడ ఒక ఆక్సిజన్ ఆటమ్తో ఈ టెట్రాహెడ్రల్ యూనిట్ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఒక టెట్రాహెడ్రల్ యూనిట్తో షేర్ చేసుకుంటుంది. కాబట్టి 1, 2, 3 ఈ మూడింటిని మనం ఏంటంటే హియర్ 3 ఆక్సిజన్ ఆటమ్ షేర్డ్ ఫర్ టెట్రాహెడ్రల్ యూనిట్. నెక్స్ట్ 3 and 4 చూసినట్లయితే చూడండి, ఇది 3, ఇది 4, ఇది ఒక టెట్రాహెడ్రల్ యూనిట్, ఇది ఒక టెట్రాహెడ్రల్ యూనిట్. ఇప్పుడు ఏంటి, ఈ ఆక్సిజన్ ఆటమ్ ఒకటి మాత్రమే షేర్ అవుతుంది, ఇక్కడ ఈ ఆక్సిజన్ మాత్రమే షేర్ అవుతుంది. దేంతో, ఇక్కడ ఉన్నటువంటి ఈ టెట్రాహెడ్రల్ యూనిట్తో. అంటే ఈ టెట్రాహెడ్రల్ యూనిట్తో కానీ ఈ టెట్రాహెడ్రల్ యూనిట్తో కానీ ఈ 3, 4 రింగ్స్ అనేటివి ఏంటంటే కేవలం ఒక ఆక్సిజన్, ఒక ఆక్సిజన్. కాబట్టి 2 ఆక్సిజన్ ఆటమ్తో మాత్రమే షేర్ అవుతుంది. అదే 1 and 2, ఈ 1 and 2, 3 and 4 చూడండి, ఇది 3, 4, ఇది 1, 2. ఈ 1, 2 వచ్చినప్పుడు ఏంటంటే 3 ఆక్సిజన్ ఆటమ్స్ పాసిబుల్ అవుతుంది. 3 ఆక్సిజన్ ఆటమ్ పాసిబుల్ అవుతుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ అనొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఆక్సిజన్ ఆటమా, నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఆటమా, ఇక్కడ ఈ ఆక్సిజన్ ఆటమా, ఈ రెండిట్లో రింక్గా. నెక్స్ట్ లేదా ఇటువైపు తీసుకున్న సరే ఈ సెకండ్ ఆటంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆటమ్, ఫస్ట్ ఆటంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆటమ్, ఈ మధ్యలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆటమ్, ఈ రెండింటి రింగ్ మధ్యలో ఒకటి, ఇటువైపు ఉన్నదాన్ని ఒకటి, ఇటువైపు ఉన్నదాన్ని ఒకటి. లేదా ఇటువైపు చూసుకున్నట్లయితే 1, 2, 3 ఆక్సిజన్ ఆటమ్స్ వస్తున్నాయి. దేనికి 1, 2. అదే 3, 4 గినిక తీసినట్లయితే ఇది 3, ఇది 4. ఈ 3, 4 అన్నప్పుడు ఏంటి, ఇటువైపు ఉన్నటువంటి రింగ్కే వస్తుంది కానీ ఇటువైపు ఉన్నటువంటి రింగ్ చూసుకున్నట్లయితే ఒకటి, ఇటువైపు చూసుకున్న ఒకటి అంటే 2. కాబట్టి ఇటువైపు చూసుకున్న 1, 2నే, ఇటువైపు తీసుకున్న 1, 2నే. కాబట్టి సో 1 and 2 రింగ్స్ ఏంట్రా అంటే 3 ఆక్సిజన్ ఆటమ్స్. 3 and 4కి వచ్చేసరికి ఏంట్రా అంటే సో 1 and 2 has 3 oxygen atoms shared for tetrahedral unit. అదే రింగ్ 3 and 4 has 2 oxygen atoms shared for tetrahedral unit. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ ఆక్సిజన్ ఆటమ్ షేర్డ్ ఇన్ 4 యూనిట్స్ అన్నప్పుడు ఏంటంటే 2 into 3, 2 into 2.
3 ఆక్సిజన్ ఆటమ్స్ 2 యూనిట్స్, 2 ఆక్సిజన్ ఆటమ్స్ 2 యూనిట్స్. కాబట్టి 3 2 జా 6, 2 2 జా 4, 6 ప్లస్ 4 10. సో ఇక్కడ బిట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఇక్కడ చెప్పింది. డబల్ చైన్ సిలికేట్స్లో చూడండి, డబల్ చైన్ సిలికేట్స్లో టోటల్ ఆక్సిజన్ ఆటమ్ షేడ్ ఇన్ 4 యూనిట్స్ అన్నప్పుడు ఏంటంటే 10 వస్తుంది. మరి ఆక్సిజన్ ఆటమ్ షేడ్ పర్ టెట్రాహైడ్రల్ యూనిట్ అన్నప్పుడు ఏమవుతుంది? టెట్రా అంటే 4 కదా, సో 10/4 దట్ ఈస్ ఈక్వల్ టు 2.5. సో టోటల్ ఆటమ్ షేడ్ పర్ టెట్రాహైడ్రల్ యూనిట్స్ అన్నప్పుడు ఏంటంటే 2.5. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే 2.5. సో డబుల్ చైన్ సిలికేట్లో ఎక్స్ వాల్యూ ఎంత? ఇది. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ ఇన్ డబుల్ చైన్ సిలికేట్స్? 2.5. మరి స్మాలెస్ట్ యూనిట్ రిపీటింగ్ యూనిట్ ఏది అంటే Si4O11-6. Si4O11-6. ఇవి ఎలా వస్తాయనేది సింపుల్ ట్రిక్లను మీకు లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, 2-డైమెన్షనల్ సిలికేట్స్. 2-డైమెన్షనల్ సిలికేట్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఏంటంటే 3 ఉంటుంది. దిస్ ఇస్ ద 2-డైమెన్షనల్ సిలికేట్స్. 2-డైమెన్షనల్ సిలికేట్స్లో ఎక్స్ వాల్యూ ఎంత? 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే దాన్ని మనం 2-డైమెన్షనల్ సిలికేట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 3-డైమెన్షనల్ సిలికేట్ SiO2. ఇంతకుముందు చెప్పాము మనం, CO2 గ్యాస్, SiO2 ఈ సాలిడ్ అన్నాం. మరి SiO2 ఏ షేప్ రా అంటే 3-డైమెన్షనల్ సిలికేట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. చూసుకోండి, మీ ఇష్టం, ఏ యూనిట్ అన్నా తీసుకోండి. 1 2 3 4. చూడండి, ఇక్కడ SI కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. ఒక SI యూనిట్ అయినా, టెట్రాహైడ్రల్ యూనిట్ అయినా, SiO4-4 యూనిట్ అయినా. ఈ ఆక్సిజన్ ఆటం ఏముంది? దీంతో లింక్ అయింది. ఈ ఆక్సిజన్ ఏంటి? పై వైపు లింక్ ఉంది. ఈ ఆక్సిజన్ ఏంటి? ఇటువైపు లింక్ ఉంది. ఈ ఆక్సిజన్ ఏంటి? ఇటువైపు. 4 ఆక్సిజన్ ఆటమ్స్ షేర్ అయినాయి కదా. సో ఇట్ ఈజ్ ఎ 3-డైమెన్షనల్ సిలికేట్. X ఈజ్ ఈక్వల్ టు 4. సో క్వార్ట్జ్, SiO2. Quartz is nothing but SiO2. It is a 3-dimensional silicate. Now, the general formula for silicates. Smallest unit. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే SiO4 -x/2 పైన ఉన్నటువంటి -4 + x. ఇది ఫార్ములా. సో వేర్ x is equal to number of oxygen atom shared per tetrahedral unit. సో ఫస్ట్ మనం ఆర్తో తీసుకున్నట్లయితే, ఆర్తోలో మనం x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం కదా. సో SiO4 -0/2 దట్ ఈస్ నథింగ్ బట్ 0, 4. నెక్స్ట్ పైన కూడా -4. బాగుంది. నెక్స్ట్ పైరోసిలికేట్. పైరోసిలికేట్లో x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం కదా. చూడండి, SiO4 -1/2. సో పైన 4 + 1, -4 + 1. అప్పుడు ఏమవుతుంది? -3 వస్తుంది. 7/2 వస్తుంది. 4 - 1/2 దట్ ఈస్ నథింగ్ బట్ 7/2. ఎల్సిఎం 2 కాబట్టి 8 - 1/2 దట్ ఈస్ నథింగ్ బట్ 7/2. మరి ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కదా. మరి ఫ్రాక్షన్ పోవాలి అంటే టోటల్ దాన్ని మనం ఏంట్రా అంటే ఇంటూ 2తో కనుక చేసినట్లయితే 7/2 × 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 7, Si2 7. పైన -2 × 2 కాబట్టి 6. అందుకే పైరోసిలికేట్ జనరల్ ఫార్ములా Si2O7-6. వచ్చిందా? వచ్చింది. చూడండి, నెక్స్ట్ సైక్లిక్. అందులో సింగిల్ చైన్. x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం కాబట్టి
చూడండి, SiO4 -2/2, 8 - 2/2, that is nothing but 6/2, that is nothing but 3. పైన ఏమవుతుంది -2. సో SiO3 -2 టేకెన్ N అంటే స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్. RU అంటే రిపీటింగ్ యూనిట్, స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్. సింగిల్ చైన్ సిలికేట్లు ఏంటంటే SiO3 -2. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. ఇది ఫార్ములా ఏంటంటే SiO4, చూడండి ఫార్ములా SiO4 -x/2 పైన -4 ప్లస్ x అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఆటమ్ షేర్డ్ పర్ టెట్రాయిడల్ యూనిట్. ఇంతకుముందు చెప్పినవి గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ సైక్లిక్ సింగిల్ చైన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డబుల్ చైన్. డబుల్ చైన్ అన్నప్పుడు ఏంటంటే x అనేది 2.5 వచ్చింది అన్నాం కాబట్టి x = 2 నుంచి x = 3 మధ్యలో ఉంటుంది అనుకోవచ్చు. ఓకేనా, చూడండి 2.5 అన్నాం కదా, రైట్. SiO4 -2.5/2 పైన -4 + 2.5, that is equal to 4 - 5/4. 2.5/2 ఏం రాసుకోవచ్చు, 2.5 రావాలి మనకి. 2.5 రావాలి అంటే 5/4 రాసుకోవచ్చు కదా. 2.5/2. సో SiO 11/4 -1.5. ఏం చేయాలి, /4 ఉంది కాబట్టి టోటల్ని మనం ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. 4 క్యాన్సిల్ అయిపోతుంది. 1.5 × 4, దట్ ఈస్ నథింగ్ బట్ -6, 11. సో స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్. అర్థమైందా. సో SiO4 -2.5/2, LCM 2 కదా. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ 2.5 ఉంది కాబట్టి 2.5ను మనం ఏం చేసుకోవాలంటే 2.5 రావాలంటే 5/2నే కదా. 5/2 ఈజ్ నథింగ్ బట్ 2.5 కదా. సో 2.5 ఫ్రాక్షన్ లేకుండా నువ్వేంట్రా అంటే 5/2 అని రాసుకున్నట్లయితే 5/2 × 1/2 అంటే 5/4. సో 4 - 5/4 అదే. అప్పుడేంటి 4 × 4 = 16 -5/4. 16 - 5 ఈజ్ నథింగ్ బట్ 11/4. ఓకే, సో 11/4 వచ్చింది. పైన -4 + 2.5, దట్ ఈస్ నథింగ్ బట్ -1.5. సో /4 ఉంది కాబట్టి 4ని మనం తీసేయాలి కాబట్టి టోటల్గా మనం ఏంటంటే 4తో మల్టిప్లై, పైన 4తో మల్టిప్లై చేయాలి, కింద 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడేంటి హోల్ నెంబర్లో మనకు వచ్చేస్తుంది. సో 4 క్యాన్సిల్ అయ్యి 11 వస్తుంది. పైన 1.5 × 4, దట్ ఈస్ నథింగ్ బట్ 6. కాబట్టి SiO4 11 - 6. దిస్ ఈజ్ ఎ డబుల్ చైన్ స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ ఫార్ములా. ఈ ఫార్ములాలు ఇంపార్టెంట్, అందుకోసం ఇది చెప్పింది. నెక్స్ట్ అలానే 2 డైమెన్షనల్లో x = 3 అన్నాం. x = 3 అన్నాం. ఓకే, SiO4 చూడండి, SiO4 4 - x/2. x ఎంత 3, 3/2. సో
-4 ప్లస్ ఎక్స్ ఎంత అన్నాం 3 అన్నాం. ఓకే రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది 2.5 వచ్చింది. 2.5 అనేది ఫ్రాక్షనే కదా, కాబట్టి హోల్ నెంబర్లోకి రావాలి అంటే టోటల్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. పైన 2తో మల్టిప్లై చేయాలి, కింద 2తో మల్టిప్లై చేయాలి. సో 2.5 ఇంటూ 2 5. సో SI2 అయిపోతుంది. ఎందుకంటే SiO 2.5ను మనం 2తో చేస్తున్నామంటే ఇక్కడ SIని కూడా 2తో చేయాలి, కాబట్టి Si2O5 పైన -1 ఇంటూ 2 -2. సో 2 డైమెన్షనల్ సిలికేట్స్కి x ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 2 డైమెన్షనల్ సిలికేట్స్ యొక్క రిపీటింగ్ యూనిట్ ఫార్ములా Si2O5 -2. అదే 3 డైమెన్షనల్కి x ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాం కాబట్టి చూడండి 4 -4/2 SiO2 దట్ ఈస్ ద సిలికా శాండ్ 3 డైమెన్షనల్ నెట్వర్క్ స్ట్రక్చర్. మరి 3 డైమెన్షనల్గా మనకు ఉంటుంది కాబట్టి రిపీటింగ్ యూనిట్ ఏంటంటే SiO2. ఎలా అంటే ఇలా. సో ద ఫార్ములా ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ సిలికేట్స్. క్లియర్? ఈ ఫార్ములా గుర్తున్నట్లయితే మనం దేనికైనా రిపీటింగ్ యూనిట్స్ని మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ 1కి 2 సార్లు చూడండి, ఫార్ములాలు బాగా ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కెమిస్ట్రీ ఆఫ్ సిలికాన్. SiCl4. సో సిలికాన్ యొక్క కాంపౌండ్లో SiCl4 ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వద్దాం. SiCl4 సెంట్రల్ రాసుకున్నాను. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే SiOH టేకన్ 4 ప్లస్ HCl అనేది ఏర్పడుతుంది. దీన్ని హీట్ చేస్తే మనకు SiO2 అనేది వస్తుంది. అలానే SiCl4 లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో రియాక్షన్ జరిగితే సిలికాన్ హైడ్రైడ్ అనేది ఏర్పడుతుంది SiH4. దీన్నే మనం సిలియన్స్ అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సిలికాన్ యొక్క హైడ్రైడ్లను సిలియన్ అంటాం, కార్బన్ యొక్క హైడ్రైడ్లను హైడ్రోకార్బన్స్ అంటాం, అల్యూమినియం యొక్క హైడ్రైడ్లను అలీన్ అంటాం. అలీన్ ఇది ఒకటి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీన్ని ఆల్కైల్ లిథియంతో కానీ RMGX గ్రిగ్నాట్ రియేజెంట్తో కానీ రియాక్షన్ జరిపితే SiR4 అనేది ఏర్పడుతుంది. ఈ SiR4 అనేది ఏంటంటే సిలికాన్ ఆల్కైల్ సిలికాన్ ఆల్కైల్ గ్రూపు, సిలికాన్ 4 వ్యాలెన్సీ కాబట్టి 4 క్లోరిన్లు పోయి 4 R గ్రూప్స్ అనేటివి మనకు వస్తాయి. ఇక్కడ మనకేంటంటే ఆల్కహాల్ను SiCl4తో రియాక్షన్ జరిపితే మనకి ఈ కాంపౌండ్స్ అనేటివి మనకు వస్తుంది. ఇవే మనకు సిలికోన్ల యొక్క ప్రిపరేషన్లో మనకు యూజ్ చేస్తాం. సో అలానే హైడ్రోజన్ సిలికాన్ సమక్షంలో HSiCl4 అనేది ఏర్పడుతుంది. HSiCl3 అంటే ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ తీసుకొని HClగా ఏర్పడుతుంది. మిగిలిన క్లోరిన్ ప్లేస్లో హైడ్రోజన్ వస్తుంది కాబట్టి HSiCl3 అని ఏర్పడుతుంది. నెక్స్ట్ అమ్మోనియాతో రియాక్షన్ జరిపితే మనకేంటంటే ఈ SiCl4 చూడండి నైట్రోజన్ ఈ 2 హైడ్రోజన్లతో ఈ SiCl4లో ఒక క్లోరిన్ 2 హైడ్రోజన్ HCl ఏర్పడుతుంది. ఈ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి సిలికోన్స్ అర్చనో-మిల్లర్ ప్రాసెస్. సిలికోన్స్ మిథైల్ క్లోరైడ్ను సిలికా లేదా కాపర్ సమక్షంలో 9:1 రేషియోలో హీట్ చేస్తే మనకేంటంటే 3 మిథైల్ గ్రూప్స్ సిలికాన్లో ఉన్నటువంటి 4 క్లోరిన్లో 3 క్లోరిన్లు వెళ్ళిపోతాయి సిలికాన్తో. సో మనకేంటంటే Me3SiCl అంటే మోనోక్లోరో, డైక్లోరో, ట్రైక్లోరో మిథైల్ సిలికేట్స్ అనేటివి ఏర్పడతాయి. సో ఈ హైడ్రాలసిస్ ఆఫ్ ఆల్కైల్ సిలికాన్ క్లోరైడ్ విల్ గివ్ సిలికోన్స్ ఆర్ siloxanes.
సో సిలికాన్స్ ఆర్ సైలాక్సేన్స్. చూడండి మోనోక్లోరో తీసుకున్నట్లయితే ఇది ఈ మోనోక్లోరో ఈ ప్రోడక్ట్స్ రెండు కూడా ఏంటంటే వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి మనకు సిలికాన్ అనేది ఏర్పడుతుంది. డైమరైజేషన్ జరిగి మనకు సిలికాన్స్ అనేటివి ఏర్పడుతుంది. డైక్లోరో మిథైల్ సిలికాన్స్, 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 2 OH గ్రూపులు వచ్చేస్తాయి. 2 OH గ్రూపులు వచ్చేసిన తర్వాత మనకేంటంటే ఈ సిలికాన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ బ్రాంచింగ్ లేకుండా డైక్లోరో మిథైల్ సిలికాన్ అనేది హైడ్రాలసిస్ జరిగి ఈ విధంగా వచ్చింది కాబట్టి వన్ డైమెన్షనల్ పాలిమర్, there is no branching at all. చూడండి సైక్లిక్ రూపంలో కూడా మనకు ఏర్పడచ్చు. సైక్లిక్ సిలికోన్స్, అదేమో చైన్, ఇదేమో సైక్లిక్ రింగ్ సిలికోన్స్. ఓకే, సో డైక్లోరో డైమిథైల్ సిలికాన్, దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే సైక్లిక్ వస్తుంది, చైన్ వస్తుంది. సో ఈ సైక్లిక్లు ఏంటంటే ట్రైమర్ కావచ్చు, టెట్రామర్ కావచ్చు. ఇందులో 3, ఇందులో 4. సో సైక్లిక్, ట్రైమర్, సైక్లిక్, టెట్రామర్. సో ఇందులో టెట్రామర్ వచ్చేసి 42%. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 42% టెట్రామర్ అనేది ఏర్పడుతుంది. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెట్రామర్ని చూడండి థర్మల్ డికంపోజిషన్ ఆర్ యాసిడ్ ఆర్ బేస్తో చేస్తే మనకేమొస్తుందంటే PDMS వస్తుంది. దాన్నే మనం పాలీడైమిథైల్ సైలాక్సేన్. మరి పాలీడైమిథైల్ సైలాక్సేన్లో రిపీటింగ్ యూనిట్ ఏంటి? ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటింగ్ యూనిట్. సో రిపీటింగ్ యూనిట్ ఏంటంటే ట్రైమిథైల్ SiO-Si ట్రైమిథైల్. సో ట్రైమిథైల్ సిలికోన్ అంటే పాలీడైమిథైల్ సైలాక్సేన్. టర్మినేటింగ్ యూనిట్ అనేది దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Okay, now silicones are 2 types: rubbers, fluids, low glass transition temperature, transition temperature is very low. So silicones are 2 types ఉంటాయి, rubbers, fluids. Next one, how silicone fluids are different from organic fluids. So these are good thermal stability అంటే 150 to 200 degrees centigrade వరకు, good low temperature performance, that is -70 degrees centigrade, strong hydrophobicity and anti-friction and lubricating properties, good radiation resistance. వీటి వల్ల ఏంటంటే ఆర్గానిక్ ఫ్లూయిడ్ కన్నా ఈ సిలికాన్ ఫ్లూయిడ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. హైడ్రోసిలిలేషన్ అంటే హైడ్రోజన్ సిలికాన్ 2 యాడ్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలీన్ కనుక తీసుకున్నట్లయితే డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే H2PtCl6 క్యాటలిస్ట్ సమక్షంలో హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి CH3-CH2SiCl3. అలానే సైక్లోహెక్సీన్ చూడండి హైడ్రోసిలిలేషన్ కనుక చేసినట్లయితే హైడ్రోజన్ అటాక్ అవుతుంది కాబట్టి
మనకేంటంటే ఈ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. అలానే డబుల్ బాండ్ ఉన్నటువంటి రిపీటెడ్ కాంపౌండ్ డైన్లో కనుక చూసినట్లయితే హైడ్రోజన్ కనుక రిపీట్ చేసినట్లయితే ఇది డబుల్ బాండ్ అనేది రెసొనెన్స్ జరిగి స్టేబుల్ కాంపౌండ్గా ఏర్పడుతుంది, హైడ్రోసిలిలేషన్. అలానే చూడండి ఫినైల్ రింగ్ పెట్టినట్లయితే ఈ కాంపౌండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి బిట్స్, దీన్నే మనం జియోలైట్స్, కెమిస్ట్రీ ఆఫ్ జియోలైట్. అల్యూమినోసిలికేట్ కాంపౌండ్స్. సో ఫార్ములా MX(N), AlO2X, SiO2Y, MH2O. This is the formula. So here N is equal to valency of metal ion. M is equal to metal కావచ్చు. సో MyN, N అనేది ఏంటంటే MX/N. N అనేది వాలెన్సీ ఆఫ్ మెటల్ అయాన్. ఇక్కడ X ఏదైతే ఉంటుందో అక్కడే వస్తుంది. నెక్స్ట్ షేప్ సెలెక్టివ్ కెటాలసిస్ ఉంది. సో బెంజిన్ మనం మిథైల్ ఆల్కహాల్తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు జైలిన్ ఏర్పడుతుంది, మెటాజైలిన్ ఏర్పడుతుంది, పారాజైలిన్ అనేది ఏర్పడుతుంది. 3 కాంపౌండ్స్ వస్తాయి. మరి ఈ 3 కాంపౌండ్స్ని మనం సపరేట్ చేయాలి. ఎలా సపరేట్ చేస్తామంటే వాటి యొక్క షేప్ను బట్టి సెలెక్టివ్గా మనం సపరేట్ చేస్తాం. ఎలా చూడండి ఆర్థోజైలిన్, మెటాజైలిన్, పారాజైలిన్. సో మిథైల్ ఆల్కహాల్ ప్లస్ బెంజిన్ కనుక వేసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి ఈ కాంపౌండ్లు ఏంటంటే రియాక్షన్ జరిగి మనకు ఆర్థో, మెటా, పారా ఏర్పడుతుంది. కానీ పారాలో ఉన్నటువంటి 2 మిథైల్ గ్రూప్స్ ఏంటంటే ఒకే ప్లేన్లో ఉంటాయి కాబట్టి అది ఈజీగా బయటికి వచ్చేస్తుంది. అదే ఆర్థో మెటాలో ఏంటంటే ఈ CH3CH3 గ్రూప్స్ కొంచెం సర్టన్ యాంగిల్తో ఉంటాయి కాబట్టి అవి రాలేవు. కాబట్టి సపరేషన్ చేయడంలో కష్టం అవుతుంది. ఈ విధంగా మనం పారాజైలిన్ మనం సపరేట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని షేప్ సెలెక్టివ్ కెటాలసిస్ అంటాం. మనం ఈ టాపిక్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సిలికాన్లో సిలికేట్స్ ఒకటి, సిలికోన్స్ ఒకటి, కాంపౌండ్స్ ఆఫ్ సిలికాన్. ఓకే, సో ఇది 4th గ్రూప్కి సంబంధించినటువంటి కార్బన్ సిలికాన్ యొక్క కాంపౌండ్స్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఏంట్రా అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కంప్లీట్గా ఏంట్రా అంటే దీంట్లో మనకు CSIRకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వీటి మీద మనం ఫోకస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాటిని మాత్రమే నేను చెప్పాను. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నెక్స్ట్ 10 మందికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసేటట్లు చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రూపు అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ సంబంధించినటువంటి కాంపౌండ్స్ చూస్తాను. లేదంటే హైడ్రాలసిస్కి సంబంధించినటువంటి మెయిన్ గ్రూప్ కాంపౌండ్ హైడ్రాలసిస్ దానికి చేయడానికి నేను ట్రై చేస్తాను. రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా చేస్తాను. సో ఒక సిస్టమేటిక్ వేలో నేను వెళ్తున్నాను కాబట్టి సో 1-2 సార్లు వీడియో చూడండి. అందులో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు సపరేట్గా ఒక నోట్స్ రాసుకోండి, బాగా ప్రిపేర్ కాండి. సో మంచిగా కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో కెమిస్ట్రీ రాయడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.